హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. ఒకసారి పైకి లేచి మన కాళ్ళు దులుపుకుందాం. రెండు నిమిషాలు కాలు వస్తున్నాం. దేవుడి గురించి ఆలోచించేద్దాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించిన నన్ను
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా బలం వచ్చింది కదా దేవుని స్తుతిస్తే. దేవుడు నాకు ఒక మాట సెలవిచ్చినాడు. ఏంటంటే అంటే నీ పిలుపులో ఆరాధన ఒక భాగము అని దేవుడు సెలవిచ్చినాడు. దేవునికి నా పట్ల ఉన్న ఉద్దేశంలో ఆరాధన ఒక భాగము అని దేవుడు సెలవిచ్చినాడు. అందుకే మళ్ళీ కష్టపడి కూడా లేపి మళ్ళీ పాట పాడడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది సమయాలు దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుల గురించి ప్రభువుల తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో ఒక టాస్క్ మేము బ్రదర్స్ ఉన్నారు కదా, 5 స్టార్ బ్రదర్స్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాం మేము. ఆ 5 స్టార్ బ్రదర్స్ ఒక జాన్ ఒక టాస్క్ ఇచ్చినారు. మీ 5 ఒక టాస్క్ ఇస్తున్నాను. ఒక అంశం మీద మీరు మీ అభిప్రాయాలు రాసి ఇవ్వండి అని ఒక టాస్క్ ఇచ్చినారు. పోయిన వారం ఇస్తే ఈ వారం అందరం రాసి సబ్మిట్ చేసినాం, పరీక్ష రాసినాం. ఆ టాస్క్ ఏంటయ్యా అంటే సంఘం అంటే ఏంటి, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఒక టాస్క్ ఇచ్చినారు. దాని గురించి చాలా మంది రాసినారు. చాలా మంది మన యొక్క అభిప్రాయాలు వారికి అర్థమైంది అని రాసి ఇచ్చినారు. నేను కొన్ని రాసుకున్నాను. 4-5 పాయింట్లు షార్ట్ అండ్ స్వీట్గా అందరం రాసి ఇచ్చినాం. త్వరగా పంపించకపోతే మనకు బాగుండదని భయంతోనట్లే పంపించినాం. సంఘం అంటే దేవుని సన్నిధి నిలిచే స్థలం, దేవుని కలిసి ఆరాధించే చోటు. సంఘం అంటే వధువుకు సాదృశ్యం, ఒక విశ్వాసిని తీర్చిదిద్దే స్థలం, దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉండడానికి తర్ఫీదు పొందే దేవుని యొక్క సన్నిధి, దేవుణ్ణి మహిమపరిచే సమాజ మందిరం, విశ్వాసులు అనే గొర్రెలకు ఒక దొడ్డి అని ఒక 5-6 పాయింట్లు రాసిన నేను. రాత్రి సమయంలో ప్రార్థించుకుంటా దేవుడి మాట నాకు గుర్తు చేసినాడు. ఎందుకు నాకు తెలియదు, ఈ మాట గుర్తు చేస్తున్నాడు దేవుడు. దాని గురించి కొద్ది విషయాలను మాట్లాడుకున్నాం. హల్లెలూయా. సంఘం యొక్క కొన్ని అంశాలను రాసుకున్నాను. దాని గురించి దీన్ని బట్టి అర్థమైంది మనకి ఏంటంటే సంఘము వాక్యంలో రాయబడింది. సంఘము దేవుని యొక్క శరీరము అని వాక్యంలో రాయబడినది. మనందరికి తెలిసిన పాత మాటది. సంఘము దేవుని యొక్క శరీరము అని రాయబడింది. అయితే పాత నిబంధన గ్రంథం నుండి ఒక వాక్యం చదువుతాను నేను. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం రాయబడి ఉంటుంది. ఆ చోట ఏమని రాయబడిందంటే, రాజైన సొలొమోను గారు చక్రవర్తి, దేవుని ప్రజలందరినీ పరిపాలించే ఒక నాయకుడు. ఆ నాయకుడు ఒక పని జరిగించడానికి ఆయన పూనుకున్నాడు. హల్లెలూయా. ఆ నాయకుడు, ఆ రాజు, ఆ చక్రవర్తి ఒక పని దేవుని కోసం జరిగించడానికి ఆయన పూనుకున్నాడు. ఆ పని ఏందయ్యా అంటే దేవుని కొరకు ఒక మందిరమును సిద్ధపరచాలి. హల్లెలూయా. దేవుని కోసం ఒక మందిరం నేను కట్టాలి. మా తండ్రి చాలా కష్టపడ్డాడు, మా తండ్రి చేయలేద పని, కానీ నేను జరిగించాలి. దేవునికి ఒక మందిరం నేను కట్టాలి అని తలంచినాడు. తలంచి దేవుని మందిరం కట్టడానికి చాలా సమకూర్చి బంగారం, వజ్ర వైడూర్యాలు, వెండి చాలా సమకూర్చినాడు. సమకూర్చి ఆ మందిరమును నిర్మాణము జరిగిస్తున్నాడు.
ఆ మందిరము నిర్మాణం జరిగించే ఆ వేళ ఒక మాట రాయబడింది. 1 రాజులు 5:17 చదువుతున్నాను. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించింది అని రాయబడింది. అదే 1 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో ఉంటుంది. విలువ గల వెలగల రాళ్లతో ఆ యొక్క పునాదిని ఆ మందిరం కొరకు సొలొమోను మహారాజు సిద్ధపరచడానికి ఆజ్ఞాపించాడంట. పునాది కట్టడానికి చాలా విలువ వెలగల రాళ్ళ జాగ్రత్త. ఆ పునాది మామూలుగా ఉండకూడదు, చాలా వెలగల రాళ్ళతో పునాది కట్టాలి అని ఆజ్ఞాపించేశాడంట. ప్రేటలు కడుతున్న సమయంలో పునాది గట్టి ఉండలేదని రాంబాబు అన్న కాసిన చాలా కష్టపెట్టారు. మమ్మల్ని అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉండేవి. ఇప్పటికంటే చిన్న వయసు పెడితే బొజ్జు వచ్చి కొద్దిగా లాభైన కానీ అప్పుడు పక్కన ఉండేవాళ్ళం. చాలా కష్టం అనిపించేది. రాళ్ళన్నీ మోసేవాళ్ళం. పెద్ద పెద్ద రాళ్ళు ఉండేవి. దేవుని సన్నిధి పర్యటన కొరకు అంతగా సిద్ధపరిచి పెద్ద పెద్ద రాళ్ళు పునాదులుగా వేసి కాంపౌండ్ కూర్చొని మాట్లాడు. పర్యటన దగ్గర పునాది లేదు అసలుకి. కాంపౌండ్ దగ్గర పెద్ద పెద్ద రాళ్ళు మోసుకొని వెళ్ళి అందించేవాళ్ళం. అది పునాది కోసం. అయితే ఈ చోట దేవుని యొక్క మందిరము కట్టడానికి ఇజ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను మహారాజుకి ఏమని సెలవుస్తున్నారు? ఆ రాళ్ళు విలువగల రాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. పునాది కోసం మీరు వాడేటటువంటి రాళ్ళు చాలా ఎక్కువ గల రాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకయ్యా? పునాది కోసము వెండి ఉంది, బంగారం ఉంది, చాలా విలువగల పదార్థములు చాలా ఉన్నాయి ఆ చోట. కానీ ఆ పునాది కొరకు ఏ చోట అయితే వెల ఎక్కువగా రాళ్ళు దొరుకుతాయో ఆ చోట నుంచి ఆ రాళ్ళు తీసుకొచ్చి ఆ పునాది వేయాలనేది ఆ యొక్క రాజుగారి ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. 7వ అధ్యాయంలో 10-11 వచనాలలో పునాది గురించి మాట్లాడతారు ఆయన. వెలగల విలువగల రాళ్లను పునాది కోసం వాడడానికి ఆయన పూనుకున్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఆ మందిరం అంతా నిలబడడానికి ఆ పునాది గట్టిగా ఉండాలి. హల్లెలూయా. పునాది గట్టిగా ఉన్నప్పుడు ఎన్ని ఫ్లోర్స్ వేసినా నిలబడదు. పైన ఎంత పెద్ద పెద్ద వస్తువులు పెట్టినా మంచి నిలబడుతుంది. దానికి కారణం ఏంటంటే పునాది బలమైనదిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ చోట పునాది కొరకు దేవుడు బలమైనటువంటి రాళ్లను వాడవలసిందిగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరొక మాట రాయబడింది 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో. ఏం చూడొద్దు, నేను చెప్తాను. మనమందరము కూడా దేవునికి ఆలయం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనమందరము కూడా మన జీవితములను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. మన యొక్క జీవితాలను, మన యొక్క నడకను, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క సాక్ష్య జీవితాన్ని మనము దేవునిలో విలువ వెలగల రాళ్లతో కట్టుకొని పునాది మీద వేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట రాయబడింది 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడలా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చోట రాయబడి ఉంటుంది, మనము దేవుని కోసం ఒక మందిరముగా మన జీవితంలో కట్టుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి మన జీవితంలో కట్టుకునేటటువంటి ఆ సమయంలో మనం ఏం చేయాలయ్యా అంటే మనము వెలగల రాళ్లతో
వెలగల పదార్థములతో, వెలగల ఎక్విప్మెంట్తో, వస్తువుల చేత, పరికరాల చేత మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ మందిరమును మనము కట్టుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దానికోసం దేవుడు ఏం చేసినాడు అంటే ఒక సంఘాన్ని దేవుడు మన కొరకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఒక సంఘంలో నిన్ను, నీ జీవితాన్ని నీవు కట్టుకోవడానికి దేవుడు సంఘాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఉంచినాడు. సంఘం ఎందుకు నీ కొరకు అంటే నీవు దేవునిలో నీ జీవితము పరిపూర్ణముగా కట్టుకోవడానికి దేవుడు నీకు ఒక సంఘాన్ని అనుగ్రహించి ఇచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క పునాది చాలా వెలగలది, ఆ యొక్క పునాది చాలా విలువగలది, ఆ పునాది చాలా అవసరమైనది. పునాది లేకపోతే బిల్డింగ్ ఉండదండి. హల్లెలూయా. మనం ఎంత కలర్స్ వేసినా కానీ, మనం ఎంతవరకు దాన్ని డిజైన్స్ తయారు చేసినా కానీ, ఎంతగా మనం దాన్ని తీర్చిదిద్దా కానీ కింద పునాది అక్క కట్టడానికి లేకపోతే ఆ కట్టడం నిలబడదు, కింద పడిపోతుంది, కూలిపోతుంది. అందుకే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు, ఈ పునాది మీద మీరు కట్టుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు కట్టిన మందిరములో పునాది కొరకు వెలగల రాళ్లను దేవుడు ఇచ్చినాడు. అదే రీతిగా ఈ రోజు మనము దేవునిలో కట్టుకోవడానికి యేసయ్య అనే పునాది మీద మనము విలువగల పదార్థములతో కట్టుకోవాలంట. హల్లెలూయా. 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 ఆ పదార్థములు ఏ రీతిగా కట్టుకుంటామో మన ఇష్టం. సంఘములో మనము ఉన్నాం, సంఘానికి మనం వస్తున్నాం, సంఘంలో మన బాధ్యతలు మనం జరిగిస్తున్నాం. అయితే వీటన్నిటిని బట్టి నీ యొక్క వ్యక్తిత్వమును నీవు ఏ రీతిగా సంఘంలో నీవు కట్టుకుంటున్నావు, నీ యొక్క సాక్ష్యమును నువ్వు ఏ రీతిగా సంఘంలో కట్టుకుంటున్నావు, నీ యొక్క జీవితాన్ని సంఘంలో ఏ రీతిగా నీవు నిర్మించుకుంటున్నావు అనే విషయము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. మనం ఏం చేయాలంట, వెలగల రాళ్ళతో మనల్ని మనము కట్టుకోవాలంట. ఏంటి వెలగల రాయి అంటే మన పరిచర్య. హల్లెలూయా. ఏంటి వెలగల అంశము అంటే మన పరిచర్య, మన సాక్ష్యం. నువ్వు ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య జరిగిస్తున్నావో అది నీ జీవితాన్ని విలువగల రాళ్ళగా కడుతుంది. ఏ రీతిగా నీవు సంఘంలో పరిచర్య జరిగిస్తున్నావో, ఏ రీతిగా సంఘంలో నీ మనుగడను జరిగిస్తున్నావో ఆ యొక్క సాక్ష్యము నీ జీవితాన్ని విలువైన రాళ్ళ వలె కడుతుంది. హల్లెలూయా. దేవుడు ఏం సెలవిస్తున్నాడు, మీరు కట్టుకోండి. మీరు విలువైన రాళ్ళతో కడితే అది కూల్చివేయబడదు, మామూలు గడ్డితో కడితే అది కాల్చివేయబడుతుంది. ఒక రోజు అంటే దాని తర్వాత ఉంటుంది. మంటతో నిప్పుతో అగ్ని చేత దాన్ని పరీక్షించినప్పుడు వెలగల రాళ్ళతో నీ జీవితాన్ని కట్టుకున్నావా, గడ్డితో నీ జీవితాన్ని కట్టుకున్నావా, మామూలుగా కొయ్యకాలతో నీ జీవితాన్ని కట్టుకున్నావా అనే విషయము అర్థమైపోతుందంట. మనం మన యొక్క సాక్ష్య జీవితాన్ని సంఘంలో ఉండేటటువంటి పరిచర్యను బట్టి మనము మనల్ని కట్టుకోవాలి. హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి బాధ్యతను బట్టి మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. సంఘంలో నాకు అప్పగించిన పనులను బట్టి మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే నీకు అవసరమో, ఏదైతే నిన్ను ఆత్మీయంగా ఎదిగిస్తుందో ఆ విషయము సంఘంలో దొరుకుతుంది. కాబట్టి నువ్వు దాన్ని జరిగించి నీ జీవితాన్ని కట్టుకోవాలనేది దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా యేసయ్య మీద తన జీవితాన్ని కట్టుకోవాలి. మనము చాలా సంవత్సరాల సంఘానికి వస్తున్నాం.
ఎన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకుంటే చాలా సంవత్సరాలు మనం చెప్తాం. చాలా సంవత్సరాలు అంటే నాకు అనుభవం ఉంది, సంఘంతో పరిచయం ఉంది, సంఘానికి వస్తున్నాను వెళ్తున్నాను అని మన సాక్షులు చాలా చెప్తాం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు దర్శనం కనిపించింది అని చాలా చెప్తాం. మన ఆత్మీయ స్థితిని బట్టి మనం చెప్తాం. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర ఇవన్నీ కూడా మన జీవితమును కట్టుకోవాలి. ఒక రోజు నీకు నాకు అగ్ని చేత పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మన జీవితాన్ని ఏ రీతిగా కట్టుకున్నామనే దానిపై మనం నిలబడతామని దేవుడు సెలవిస్తున్నాడు. దాని కొరకు నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ రోజు ఈ సంఘంలో నీవు దేవుని పని ఏం జరిగిస్తున్నావు? ఈ రోజు నీ సంఘంలో నీవు ఎంతవరకు నువ్వు దేవుని కోసం నిలబడే పనిని జరిగిస్తున్నావు? ఈ రోజు నీవు నాకేం పని లేదనుకున్నావా? నాకు జాబ్ లేదనుకున్నావా? నాకు బిజినెస్ లేదనుకున్నావా? ఏమనుకున్నాను నేనంటే, నాకు టైమే లేదు, అసలు నాకు అవకాశమే లేదు దేవుని సన్నిధిలో పని చేయడానికి, దేవుని సన్నిధిలో వాడపడానికి నాకు అవకాశమే లేదని మనం చెప్పవచ్చు కదా. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు నీ ఆత్మీయ విషయాలను చూస్తాడు కానీ శరీర సంబంధమైన విషయాలను చూడడు. నీవు దేవుని సన్నిధిలో ఏ రీతిగా పరిచర్యలో నువ్వు కట్టుకున్నావనే విషయం దేవుడు చూస్తాడు. ఏ రీతిగా నీ యొక్క ప్రవర్తన విషయంలో నువ్వు కట్టుకున్నావనే విషయము దేవుడు చూస్తాడు. ఇక ఏది చూడడు. నా కుమారుడు మంచి జాబ్ చేసాడు అని దేవుడు చూడడు. కానీ నా కుమారుడు ఈ భూమి మీద నా కొరకు ఏం జరిగించినాడు, ఏం పని చేసినాడు అనే విషయము దేవుడు చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించాం, దేవుడు మనకు ఒక సంఘాన్ని అనుగ్రహించి ఉన్నాడు. సంఘం అంటే ఒక శరీరం అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రతి ఒక్కరికి దేవుడు ఈ భూమి మీద పనిని పరిచర్యను దేవుడు అప్పగిస్తాడు. హల్లెలూయా. మనము బ్రతికి ఉన్నంత కాలము కూడా ఈ భూమి మీద ఏదో ఒక పని దేవుని కొరకు చేస్తేనే తప్ప మనల్ని మనము కట్టుకోలేము. హల్లెలూయా. అది వాక్యమైనా కావచ్చు, అంట్లు దున్ని పనైనా కావచ్చు, గడ్డి తీసే పనైనా కావచ్చు, సిమెంట్ పని చేసే పనైనా కావచ్చు, బాత్రూమ్స్ కడిగే పనైనా కావచ్చు, చెప్పులు పెట్టే పనైనా కావచ్చు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రతి పనికి ఒక తూకం దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో పని పరిచర్య కలిగి ఉండకపోతే నువ్వు అంగీకరించబడలేవు. నీవు దేవునిలో ఎదగాలి అంటే నీకు ఒక పని ఉండాలి. నీవు దేవునిలో ఎదగాలి అంటే, ఆత్మీయంగా ఫలించాలి అంటే నీవు ఒక పని దగ్గర పరిపక్వత చెందవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ఏదైనా పని దేవుని కోసం చేసి నీవు ఆ పనిలో నీవు మార్చుకునే అవకాశం ఉంది. ఏదైనా ఒక పరిచర్య దేవుని సన్నిధిలో చేసి ఆ పనిలో నిన్ను నీవు మార్పు చెందేటటువంటి అవకాశం దేవుని సన్నిధిలో ఉందని చెప్తున్నాను. హల్లెలూయా. సంఘం అంటే దేవుని శరీరం అని వాక్యంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 రాయబడి ఉంటుంది. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొని వచ్చినది. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే మనుషులు, సంఘం అంటే సంఘర్షులు, సంఘం అంటే విశ్వాసం, సంఘం అంటే నీవు నేను. హల్లెలూయా. సంఘము ఆయన యొక్క శరీరమై ఉన్నదన్నమాట.
పాత వాక్యం మనకు అందరికి తెలిసిన వాక్యం. సంఘంలో ఒక్కొక్క వ్యక్తి ఆ శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవమే ఉన్నాడు. ప్రతి వ్యక్తికి సంఘంలో చేయవలసినటువంటి పని 100% ఉందని అర్థం. హల్లెలూయా. మనమంతా సంఘం అయితే సంఘంలో మనం జరిగించినటువంటి పని ఉంది. సంఘంలో మనము నేర్చుకునేటటువంటి పని ఉంది. సంఘంలో మనం ఎదిగేటటువంటి ప్రక్రియ ఉంది. హల్లెలూయా. సంఘంలో మనము అభివృద్ధి పొందేటటువంటి పని ఉంది. ఏ రీతిగా మనము సంఘంలో అభివృద్ధి పొందుతామయ్యా అంటే సంఘంలో మనము పరిచర్య ద్వారా మనం అభివృద్ధి పొందుతాం. చాలా మందిని అనారోగ్యంలో ఉన్నా కానీ పాస్టర్ అన్నారు, చర్చిలో ఏదైనా పని చేయమని చెప్పండి అయ్యా, చిన్న చిన్న పనులు చేయమని చెప్పండి, వాటి మేలైతుంది. దేవుని సన్నిధిలో వారు చేతితో చేసిన ఏ పనికి కూడా వ్యర్థముగా ఉండదు, తగిన ప్రతిఫలం ఉంటుంది అని చెప్పేవారు. చాలా మంది అనారోగ్యంతో ఉన్నవారు వచ్చేవారు, అడుగు పని జరిగించేవారు, వాళ్ళు స్వస్థత పొందుకుని వెళ్ళేవారు. దయచేసి గమనించండి, దేవుని యొక్క శరీరం అంటే సంఘము, సంఘం అంటే మనుషులు, మనమే ఆ సంఘం. సంఘము ఎందుకయ్యా అంటే ఒక శరీరముగా అమర్చబడి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయొచ్చుండగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంఘంలో తన పరిమాణము చొప్పున పరిచర్య జరిగించాలి. ప్రతి వ్యక్తి కూడా సంఘంలో తనకు చేతనైన పని జరిగించాలి. ఆ పని ద్వారా నీవు దేవునిలో ఎదుగుతావు. ఆ పనిని బట్టి నీవు దేవునిలో బలవంతమవుతావు. ఆ పనిని బట్టి నీవు దేవుని యొక్క నేర్చుకుంటావు. దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక పని అప్పగించి వారిని తర్ఫీదు చేస్తూ ఉంటాడు. దేవుడు ఒక్కొక్క వ్యక్తికి సంఘంలో దేవుని సన్నిధిలో పని అప్పగించి వారిని తర్ఫీదు జరిగిస్తూ ఉంటాడు. మనం చాలా మంది అనుకుంటాం, వచ్చి ప్రార్థన చేసుకుంటే చాలు, వచ్చి ఆరాధన చేసుకుని పోతే చాలు, చర్చిలో కూర్చొని పోతే చాలు, వారం చర్చకొచ్చిపోతే చాలు, ఇంకా నా జీవితాన్ని నేను క్రైస్తవుని కదా, క్రైస్తవురాలు కదా, చాలు, ఇంకా సరిపోతుంది. సంఘానికి వచ్చి వెళ్తే చాలు, సరిపోతుంది. దేవుడు కోరుకునేటటువంటి జీవితం అది కాదు. ప్రతి విశ్వాసి జీవితంలో వ్యక్తిగతముగా తనకు తాను దేవుని పట్ల ఒక పని కలిగి ఉండాలి. ప్రతి దేవుని బిడ్డ నువ్వు ఏ జాబ్ అయినా చేసుకో, ఏ చదువైనా చదువుకో, నువ్వు ఏ బిజినెస్ అయినా చేసుకో, కానీ దేవుని కొరకు ఒక పని జరిగిస్తూ ఉండాలి. దాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితం దేవుళ్ళు కట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శరీరము లో ఉన్న అవయవాలను కూడా తన పరిమాణం, నీకు ఎంత చేతనైతే అంత, నీకు ఏది వస్తే అది, నీకు ఏది వీలైతే అది, కానీ తప్పకుండా దేవుని కోసం పని ఏ పనైనా సరే జరిగించకుండా మనం మన సాక్ష్యాన్ని ఇక్కడ చెప్పుకోలేము. హల్లెలూయా. నా దేవుని కోసం నేను జరిగించిన సాక్ష్యం చెప్పుకోలేవు. అదే రీతిగా నిన్ను నీవు దేవుని కోసం నిలబడలేవు. చాలా మంది వాక్యాలు చెప్తున్నారు, యవనస్తుల నుంచి పైవారి వరకు చాలా మంది పాటలు పాడుతున్నారు, చాలా మంది చోట కనిపిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు, దేవుని కోసం పనులు జరిగిస్తున్నారు. ఎందుకు జరిగిస్తున్నారు అంటే ఆ పనిలో వారి వ్యక్తిత్వమును దేవుడు అభివృద్ధి చెందిస్తాడు. హల్లెలూయా. నీవు చేసే ప్రతి పనిలో నీ వ్యక్తిత్వమును దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నీవు చేసే ప్రతి పనిలో నిన్ను దేవుడు నలగగొడతాడు.
విలువ గల వెలగల రాళ్లతో మనల్ని మనము కట్టుకోవాలి అంటే ఈ యొక్క భూమి మీద ఏది విలువైన పని అది గమనించి మనం జరిగించాలి. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారని వాక్యంలో రాయబడింది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఉంచుతారని వాక్యంలో రాయబడింది. ఆత్మానుసారమైనటువంటి అభివృద్ధి ఎక్కడ వస్తుందయ్యా అంటే దేవుని కొరకు నీవు చేసే ప్రతి పనిలో వస్తుంది. ఆత్మానుసారమైనటువంటి పరిపక్వత దేవుని కోసం నీవు పట్టుకునే ప్రతి పనిలో నీకు వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా వెలగల రాళ్ళు తీసుకొని నా జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. సంఘంలో పరిచర్యలో మనం ఉన్నప్పుడు మన జీవితము దేవుడికి దగ్గరగా జరుగుతుంది. హల్లెలూయా. సంఘములో దేవుని పని మనం జరిగిస్తూ ఉన్నప్పుడు మన ఆత్మీయత దేవునికి దగ్గరగా జరుగుతుంది. హల్లెలూయా. దేవుని పని మనం జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుని కోసం మనం పని జరిగిస్తూ ఉన్నప్పుడు పరలోకంలో మనము ఇల్లు కట్టుకుంటూ ఉంటామంట. హల్లెలూయా. చాలా మంది పరలోక రాజ్యం వెళ్ళిన వాళ్ళు చూసినానంట, చాలా ఇల్లు కట్టబడుతున్నాయంట. అనేకమైన ఇల్లు పెద్ద భవనాలు కట్టబడుతున్నాయంట, మెరుస్తూ ఉన్నాయంట, చాలా ఆశ్చర్యంగా ఉన్నాయంట భవనాలన్నీ కూడా. కొద్దిమందికి బేస్మెంట్ దగ్గరే ఆగిపోయినంట, కొద్దిమందికి పునాది దగ్గరే ఆగిపోయినంట, కొద్దిమంది గృహాలు మొత్తం ముళ్ళ చెట్లతో నింపబడి ఉన్నాయంట. ఒక ఆయన పరలోక రాజ్యం వెళ్ళి అడిగినాడంట, ప్రభా ఏది ఇట్లా ఉన్నాయి ఈ ఇల్లులన్నీ, ఇంకా పునాది వేసి ఇంకా లేపలేదు ప్రభా, పైకి ఎత్తబడలేదు, కట్టబడలేదు, ఎందుకు ప్రభా అంటే వారు నా కోసం ఈ భూమి మీద ఏం జరిగించడం లేదు, ఏ పనిలో వారు పాలు పొందుకోవడం లేదు, నా నామంలో ఏ విధమైనటువంటి పరిచర్య వారు జరిగించడం లేదు, నా కోసం ఏమీ కష్టపడడం లేదు, అందుకే వారి యొక్క గృహాలు అట్లే ఆగిపోయినాయి అని దేవుడు సెలవించినట్ట. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే నీవు దేవుని కోసం ఈ భూమి మీద ఎంతగా ప్రయాసపడితే, ఎంతగా పని జరిగిస్తే పరలోక రాజ్యంలో నీ కొరకు అంత పని జరిగించబడుతుంది. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు చేసే దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పని ఒక వెలగల రాయిగా పరలోకానికి అందించబడుతుంది. హల్లెలూయా. నీ పేరు మీద పరలోక రాజ్యానికి అందించబడుతుంది. హల్లెలూయా. పలానా వ్యక్తి నా కొరకు భూమిని పని జరిగిస్తూ ఉన్నాడు, ఆయన పేరు మీద ఈ యొక్క వెలగల రాయి ఇక్కడికి వచ్చింది, దీనితో ఆయన కొరకు మంచి గృహం నేను కట్టాలి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితమును పరిపూర్ణతలోనికి నడిపించేటటువంటి అంశం ఏదయ్యా ఈ భూమి మీద అంటే దేవుని యొక్క పరిచర్య. హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్య అంటే వాక్యం చెప్పడము, శుద్ధారం జరిగించడం, ఇదే కాదండి. నేను వాక్యం చెప్తున్నాను, కెమెరా తీసే వాళ్ళు కెమెరా తీస్తున్నారు, సౌండ్ సిస్టమ్ పెట్టే వాళ్ళు సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు, ఎవరి పని వాడుకుంటారు. కానీ దేవుని పని మాత్రం మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. చివరి దినాలలో మనం ఉన్నాం, చివరి రోజులలో మనం ఉన్నాం, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన యొక్క సాక్ష్య జీవితాన్ని దేవునిలో కట్టుకోవడానికి మన ప్రయత్నం చేద్దాం. మన యొక్క ఆత్మీయ మందిరమును మనము కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మన ఆత్మీయ గృహమును మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో మన చేతికి వచ్చిన పని మనం జరిగించడానికి ప్రయత్నం. చాలా మంది ఆదివారం చర్చికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి, మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి, వాక్యం చదువుకుంటున్నానన్నా, ప్రార్థన చేసుకుంటున్నాం, చాలా వరకు ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థనలోనే గడుపుతున్నా నేను.
చాలిక నా జీవితానికి. నీవు దేవుని కోసం చెమటనిచ్చిన సాక్ష్యం చెప్పుకోగలవా? నా దేవుని కోసం నేను చెమటంతా తీసేసిన సాక్ష్యం చెప్పుకోగలవా? నా దేవుని కోసం పని జరిగించినా నేను అనే సాక్ష్యం చెప్పుకోగలవా? నా దేవుని కోసం నేను ప్రయాసపడ్డాను, నిద్రలు మానేసినాను, తిండి మానేసినాను, తిట్లు తిన్నాను, ఏడ్చినాను, రాత్రిలో నడిచిపోయినాను అనే సాక్ష్యం చెప్పుకోగలవా? 2005వ సంవత్సరం నుంచి నేటి వరకు కూడా నేను సంఘంలోనే ఉన్నాను. ప్రతి పని నాకు తెలుసు, ప్రతి ఒక్క పరిచర్య నాకు తెలుసు. సంఘంలో జరిగిన ప్రతి పరిచర్యలు నేను ధైర్యంగా చెప్పుకునేది అంటే నేను దేవుని కొరకు పని చేసినాను. హల్లెలూయా! నేను దేవుని కొరకు పని చేసిన, నేను దేవుని కోసం వాడబడ్డాను, నేను దేవుని కోసం బాత్రూమ్స్ కడిగినాను, నేను దేవుని కోసం చెప్పులు తీసినాను అనే ధైర్యం నాకు ఉంది. హల్లెలూయా! అది ఎందువల్ల వస్తుందయ్యా అంటే దేవుని పరిచర్యలు మనము ఉన్న విషయాన్ని బట్టి వస్తుంది. కాబట్టి గమనించండి, మనము దేవుని కొరకు ఏదైనా పని జరిగిస్తూ ఉన్నామా? మనము దేవుని కొరకు ఏదైనా మన చేతిని ఉపయోగిస్తున్నామా? దేవుని కోసం ఏమైనా చేస్తున్నామా? దేవుని కోసం ఏమైనా ఇస్తూ ఉన్నామా? దేవుని కోసం ఎవరినైనా ప్రోత్సహిస్తూ ఉన్నామా? దేవుని సన్నిధిలో దేవుని కోసం నువ్వు ఏ చోట ఉన్నా దేవుని పని జరిగిస్తే నీ జీవితానికి ఒక ధైర్యం ఉండబోతుంది. హల్లెలూయా! నీవు దేవుని కొరకు చేసిన పనిని బట్టి నీకు ఒక ధైర్యం ఉంటుంది. ప్రతి పని గురించి నీకు ధైర్యం ఉంటుంది. నా దేవుని కోసం నేను పని జరిగించిన. చాలామంది అనుకుంటారు కదా, చాలిక సంఘానికి వస్తే చాలిక అని అనుకుంటారు. కానీ నీ వ్యక్తిగత జీవితం మలచబడేది ఎప్పుడు? సంఘం అంటే దేవుని యొక్క శరీరం అని చెప్పుకున్నాం. సంఘం అంటే ఇంకో మాట ఏంటంటే వధువు. సంఘం అంటే ఒక వధువుతో దేవుడు పోలుస్తాం. వధువు అంటే ఏంటి? వధువు అంటే పెళ్ళికూతురు. పెళ్ళికూతురు ఎట్లా ఉంటుంది? మంచి సిద్ధపరచబడి, మంచిగా అలంకరించబడి చాలా మంచిగా ఉంటుంది. వధువు అంటే నాకు అర్థం అలంకరించబడిన వ్యక్తి, పరిశుద్ధమైన వ్యక్తి, దేవుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి వధువు అంటే. మరి సంఘము వధువు అంటే నీవు నేను సంఘంలో ఒక భాగం. వధువు అంటే తనను తాను సిద్ధపరచుకోవాలి. నీవు నేను కూడా మన దేవుని సన్నిధిలో, మన సంఘంలో నీవు నేను మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం తర్బీదు చేసుకోవాలి. మన యొక్క గుణ లక్షణాలను సంఘంలో మార్చుకోవాలి. మన తగ్గింపును మనం సంఘంలో నేర్చుకోవాలి. మన పరిచయాన్ని మనం సంఘంలో జరిగించాలి. సంఘంలో పని జరిగించకుండా నీవు ఈ భూమి మీద దేవుని కోసం ఏ పని కూడా నువ్వు జరిగించకుండా దేవుని దగ్గర అంగీకరించబడవు. మాట రాసి పెట్టుకోండి. ఏ పని దేవుని కోసం ఈ భూమి మీద నువ్వు జరిగించకుండా దేవుని చేతను అంగీకరించబడవు. నువ్వు చేసిన ప్రతి పని పరలోక రాజ్యంలో వెళ్ళినప్పుడు దేవునికి కనబడుతుంది. హల్లెలూయా! అందరికీ కనబడుతుందంట. దేవుని కొరకు నువ్వు నీకు తాగిన ప్రతి దెబ్బ కూడా పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు నీ చేతులకు కాళ్ళకు కనబడుతుందంట. హల్లెలూయా! ప్రతి పని కూడా నిన్ను బట్టి దేవునికి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా! నీవు దేవుని కోసం చేసే ప్రతి పని కూడా లోకానికి సాక్ష్యం ఇస్తుంది. ఈ వధువుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా అంటే మనము దేవుని పని
జరిగిస్తే దాన్ని అంగీకరించబడము. సాఫీగా క్రైస్తవ జీవితం సాగిస్తే మనం అంగీకరించబడము. నా కొరకు ఏం చేసిన, ఏ పని జరిగించిన నా కోసం, ప్రభు నాకు టైం లేదు ప్రభా, నేను జాబ్కి వెళ్ళాలి ప్రభు, ఇంట్లో పని జరిగించాలి ప్రభు, అది నీ పని. అయితే నా కొరకు నువ్వేం చేసినావు, నా కొరకు నువ్వేం చేసినావు అని దేవుడు అడిగినప్పుడు మనం సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి దేవుని కోసం మనము ఒక పని జరిగించాలి. ప్రతిదినము దేవుని పని నీ జీవితంలో లేకపోతే నీవు అంగీకరించబడవు అనే విషయం నీవు నేను గమనించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుని పని ఉంటుందండి. నేనేం చేస్తానండి, నేనేం చేస్తాను, దేవుడి కోసం నేనేం చేస్తాను అంటే నీవేం చేయగలవో అదే పని దేవుడు చెప్తాను. నీవు ఏదైతే చేయాలో, నేను ఎట్లాగైతే మలచాలో, ఎట్లాగ నేను వంచాలో, ఎట్లాగ నేను నలగొట్టాలో ఆ రీతైన పని దేవుడు నీ జీవితానికి ఇస్తాడు. హల్లెలూయా. పనిలో నీవు పరిపక్వత చెందుతావు. హల్లెలూయా. పరిపక్వత అంటే మెచ్యూరిటీ, పరిపక్వత, అనుభవము. నీవు ఈ భూమి మీద దేవుని కొరకు చేసే ప్రతి పనిలో నీవు ఎట్లా బ్రతకాలో నేర్చుకుంటావు, నీవు ఎట్లా మాట్లాడాలో నేర్చుకుంటావు, నీవు ఎట్లా గౌరవించాలో నేర్చుకుంటావు, నువ్వు ఎట్లా దేవుడితో సంబంధం కలిగి ఉండాలో నేర్చుకుంటావు, నువ్వు ఎట్లా తగ్గించుకోవాలని నేర్చుకుంటావు, నువ్వు ఎట్లా నీ ఎదుటి వ్యక్తిని ప్రేమించాలని నేర్చుకుంటావు. ఎప్పుడు దేవుని పని నీ జీవితంలో ఉన్నది. హల్లెలూయా. ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పని ద్వారా దేవుడు పరిపక్వతలోకి నడిపిస్తాడు. దేవుని యొక్క పని నిన్ను నన్ను కూడా దేవుని పోలికలోనికి మారుస్తుంది. హల్లెలూయా. మనము దేవుని కోసం ఈ భూమి మీద జరిగించే ప్రతి పని మన పోలికను మారుస్తుంది. దేవుని పోలికలోనికి మనం నడిచేదిగా ఆ పని మనల్ని తీర్చిదిద్దుతుంది. దేవుడు ఒక పని మనకు అప్పగించాడంటే ఆ పని ద్వారా మనము మార్పు చెందుతున్నామని లెక్క. హల్లెలూయా. దేవుడు ఒక పని మనకు సెలవిచ్చినాడంటే ఆ పనిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఏ రీతిగా మార్చబడాలి, దేవుని కోసం ఎట్లా ఎదగాలి అని మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్యలో దేవుడు నిన్ను నన్ను ఆయన యొక్క పోలికలోనికి మార్చేటటువంటి కార్యము దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. పరిచర్య నీ శరీరాన్ని చంపుతుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పైకెత్తుతుంది. హల్లెలూయా. చాలాసార్లు మేము చదువుకునేవాడు పని జరిగించేటప్పుడు, సంఘంలో పని జరిగించేటప్పుడు ఆకలి పాపా ఏది నాయనా ఇంత కష్టం ఉంది అని బాధపడేవారు. బాధపడ్డప్పుడు మాకు చాలా వేదన అనిపించేది. అలాంటప్పుడు మేము పాస్టర్ ఒక ఐడియా చెప్పేవారు, మీరు ఒక పని చేయండి, మీరు ఒక పని, ఏం పని అంటే ఒక సౌండ్ బాక్స్ తీసుకెళ్ళి మీరు ఏదైతే పని జరిగిస్తున్నారో ఆ పని దగ్గర పెట్టుకోండి, ఆ పని దగ్గర పెట్టుకోండి, మంచి పాట పెట్టుకోండి, స్తుతి స్తోత్రం పాటలు పెట్టుకోండి, పాటలు పెట్టుకొని పని చేయండి అని చెప్పేవాడు. ఆ పాట పెట్టుకొని ఆ పాటలు పెట్టుకుని మేము పని జరిగించేవాడు. మా యొక్క బాధ పోయేది, మా యొక్క కష్టం పోయేది. ఆశ్చర్యం ఎందుకు ఇట్లా చెప్తున్నారు, మా ఇక్కడ ఇబ్బంది అవుతుంది, పాట పెట్టుకోవాలంటే రోజు పని జరిగిస్తున్నాం, మేము రోజు పని చేస్తున్నాం, ఇంత కష్టపెడుతున్నది భాషలు అనుకునేది. కానీ ఈరోజు దేవుడు ప్రతి వ్యక్తిని ఈ చోట ఇట్లా నిలబెట్టాడంటే దాని వెనక దేవుని కొరకైనటువంటి ప్రతి చిన్న పని కూడా ఒక కారణం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక గొప్ప స్థితిలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన పరిచర్యను నీకు అప్పగిస్తాడు. హల్లెలూయా.
ఆయన కొరకు జరిగించే ప్రతి పనిని నీకు అప్పగిస్తాడు దేవుడు. నీవు గొప్ప స్థానంలో దేవుని కోసం నిలబడాలి అంటే దేవుడు పని నీకు అప్పగిస్తాడు. పరిచర్యలో నీ శరీరానుసరమైన ఆలోచనలు చచ్చిపోతాయి. దేవుని కోసం చెమట వచ్చి పని చేస్తున్నప్పుడు నీకు శరీరానుసరమైన ఆలోచనలు చచ్చిపోతాయి. నా యవ్వన కాలం అంతా దేవుని యొక్క సన్నిధిలోనే గడిచిపోయింది. దాదాపుగా 17 years అప్పటి నుంచి 15 years అప్పటి నుంచి కూడా దేవుని యొక్క సన్నిధిలోనే గడిచిపోయింది. పరిచర్యలో మన యొక్క శరీర సంబంధమైన ఆలోచనలను దేవుడు తొలగిస్తాడు. దేవుని కొరకు చేసే ప్రతి పనిలో నీ శరీర సంబంధమైన ప్రతి బలహీనత తొలగిస్తాడు దేవుడు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని నేర్పిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని పనిని జరిగించినప్పుడు ఆత్మ సంబంధముగా నువ్వు ఎదుగుతావు. పరిచర్యలో ఆత్మ సంబంధముగా నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. దేవుని సన్నిధిలో నువ్వు జరిగించే ప్రతి పరిచర్య ద్వారా నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. నీలో విశ్వాసము పెరుగుతుంది. దేవుని కొరకు ఎంత మందిలోనే సరే సాక్ష్యముగా ఉండే భాగ్యం నీకు దొరుకుతుంది. నా దేవుని కోసం నేను వాళ్ళని పని జరిగించిన దేవుని యొక్క పరిచర్య మనం జరిగించడం ద్వారా, దేవుని యొక్క పని మనం జరిగించడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దేవుని యొక్క మార్గాలను మనము గ్రహించగలుగుతాం. ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా దేవుని కోసం అడుగులు వేయాలి, ఏ రీతిగా నేను దేవుడి కొరకు తగ్గించుకోవాలి, ఏ రీతిగా నేను దేవుడి యొక్క ప్రేమను నేను కలిగి ఉండాలి అనే విషయాలు మనము దేవుని యొక్క పనిలో దేవుడు నేర్పించాలని కోరుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఏ మనిషినైనా సరే ఒక పని అప్పగించి దేవుడు ఆ మనిషిని దీవించాలని అనుకుంటాడు. రొట్టెను యేసు ప్రభు చాలా పెద్ద మీటింగ్ పెట్టి మాత్రం చెప్తున్నప్పుడు చాలామందికి ఆయన యొక్క బోధనలు చెప్తున్నప్పుడు వేలాది మంది ఆ చోట దేవుని వాక్యం వింటున్నప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టడానికి దేవుడు రొట్టెను తీసుకున్నాడు. రొట్టెను తీసుకొని దేవుడు ఏం చేసినాడంటే ఆ రొట్టెను విరిచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే ఉంచి తలా ఒక రొట్టె ఇస్తే ఎంతమందికి వస్తాయి? 5 మందికి వస్తాయి. అంతకంటే ఎక్కువ రావు. కానీ ఆ రొట్టెను విరిచినప్పుడు ఆ రొట్టె ఏమైందయ్యా అంటే అనేక మందికి ఆహారముగా మార్చబడింది. హల్లెలూయా. రొట్టె ఆశీర్వాదముగా ఉండాలి అంటే ఆ రొట్టెను విరవాలి. నీవు అనేక మంది ఎదుట ఆశీర్వాద కారణముగా ఉండాలి అంటే నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని దేవుడు విరవాలని కోరుతూ ఉన్నాడు. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని నలగగొట్టాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ నీవు ఆయనకు అప్పగించుకుంటలేదు. నీవు దేవుని సన్నిధిలో ఒక పని అయినా జరిగించడానికి ఒప్పుకుంటలేదు. నీవు దేవుని సన్నిధిలో ఒక కార్యమైనా జరిగించడానికి ఒప్పుకుంటలేదు. దేవుని చేతిలో ఒక రొట్టెగా ఉండడానికి మనం ఒప్పుకోవాలి. ప్రభువు నీ చేతిలో ఉన్నాను తండ్రి, నన్ను విరిచి ఆశీర్వాదముగా మార్చు. ప్రభువు నీ చేతిలో ఉన్నాను, నన్ను విరిచి అనేక మంది యొక్క ఆకలి తీర్చే వ్యక్తిగా నన్ను మార్చు. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా,
దేవుని చేతిలో విలువపడాలి అంటే దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. మనల్ని దేవుడు విరిచినప్పుడు అనేక మందికి మేలుకరంగా మనము తయారవుతాము. అనేక మందికి మేలుకరంగా మనము తీర్చిదిద్దబడతాము. దేవుని సన్నిధిలో, దేవుని చిత్తములో నీవు విలువబడాలి. ఆయన చేతికి అప్పగించబడాలి. ఆయన పనిలో నీవు పరిపక్వత చెందాలి. పరిపక్వత చెందినప్పుడు నిన్ను బట్టి అనేక మందికి దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి మనల్ని దేవుడి యొక్క పని సిద్ధపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఈ యొక్క భూమి మీద మనము చేసే ప్రతి పని మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన యొక్క వ్యక్తిత్వమును సిద్ధపరుస్తూ ఉన్నదని గమనించాలి. దేవుడు మన జీవితం పట్ల ఒక పని దేవుడు కోరుతున్నాడు. నేను కూడా చాలామంది ఎట్లా అనుకుంటుంటే రెడీమేడ్ లైఫ్ నాకు కావాలి, సడన్గా నాకు ఆశీర్వాదం కావాలి, సడన్గా నేను పోయి వాక్యం చెప్పాలి, సడన్గా నేను అట్లా చేయాలి ఇట్లా చేయాలి. రెడీమేడ్ లైఫ్, రెడీమేడ్ జీవితం ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండలేదు. హల్లెలూయా. రెడీమేడ్గా నీకు వచ్చిన ఆత్మీయత ఎప్పుడైనా కానీ స్థిరంగా ఉండలేదు. విరిచి నలిగి దేవుడి చేతిలో ఉన్న జీవితం మాత్రమే స్థిరమైన పునాదిగా నిలబడుతుంది. విలువ గల వెలగల రాళ్ళతో కట్టబడుతుందని జీవితం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడి చేతులు విలువబడడానికి ఒప్పుకోవాలి. ఇన్ని సంవత్సరాలలో నిద్ర లేని రాత్రి నాకు తెలుసు చోట, రాత్రంతా పని జరిగిస్తూ తెల్లవారిపోవడం నాకు తెలిసి చోట, అదే రీతి రాత్రంతా ప్రార్థనలో గడుపుతూ తెల్లవారడం కూడా నాకు తెలిసి చోట, బాత్రూమ్స్ బ్రష్ పట్టుకుని కడగడం నాకు తెలిసి చోట, ప్రతి పని నాకు తెలిసి చోట, చెప్పును పని నాకు తెలిసి చోట, చెత్త చేతో పట్టుకోవడం నాకు తెలుసు. ప్రతి దేవుని పరిచర్యలో ప్రతి పని నాకు తెలిసి చోట నేను జరిగించే మాట చెప్పను. ఇక్కడైనా ఆ ధైర్యము పరిచర్యలోనే ఉంటుంది. హల్లెలూయా. పరిచర్యలు మన జీవితానికి ఒక ధైర్యం వస్తుంది. ఏ చోటకు వెళ్ళినా నేను నా దేవుని కోసం వాడబడతాను. ఏ చోటకు వెళ్ళినా నేను నా దేవుని కోసం పని జరిగిస్తాను. ఏ చోటకు వెళ్ళినా దేవుని కోసం నేను నిలబడగలనన్న ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నీవు దేవుని పని జరిగించినప్పుడు వస్తుంది. హల్లెలూయా. నీవు దేవుని కోసం పరిచర్య జరిగించినప్పుడు వస్తుంది. ఆ ధైర్యంతో ప్రతి ఒక్కరూ నిలబడాలనేది దేవుని యొక్క చిత్తమైనది. మంచి సంఘానికి మనం జత చేయబడ్డాం. మంచి పెంపకం మనకు దొరికింది. మంచి తర్ఫీదు మనకు దొరికింది. కాబట్టి మనము దేవుని కోసం మన జీవితాన్ని కట్టుకుందాం. మనము మన దేవుని కోసం మన సాక్ష్య జీవితాన్ని కట్టుకుందాం. సంఘములో పరలోక సంబంధమైనటువంటి విషయాలే నేర్చుకుంటాం. లోకంలోకి వెళ్తే కంప్యూటర్ నేర్చుకోవచ్చు, లోకంలోకి వెళ్తే బిజినెస్ ఎట్లా చేయాలని నేర్చుకోవచ్చు, లోకంలోకి వెళ్తే జాబ్కి సంబంధించి నేర్చుకోవచ్చు, లోకంలోకి వెళ్తే ఎలా అన్యాయం జరిగించాలని నేర్చుకోవచ్చు, లోకంలోకి వెళ్తే స్టైల్ నేర్చుకోవచ్చు, ఫ్యాషన్ నేర్చుకోవచ్చు, ఇంకా అనేకమైన నేర్చుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో పరలోక సంబంధమైనటువంటి విలువలు మనము నేర్చుకునేటటువంటి అవకాశం మనకు ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకము కొరకు నిన్ను సిద్ధపరిచే పనిలు మనము సంఘంలో నేర్చుకుంటాము. సంఘంలో దేవుని కోసం చేసిన నీ పని అట్లాగే నిలబడి ఉంటుంది. హల్లెలూయా. అట్లాగే నిలబడి ఉంటుంది. చాలా ధైర్యం ఉంటుంది, గౌరవం ఉంటుంది దేవుని పనిలో ఉంటుంది. నేను అనేది జాబ్ పని చేసి సేవకుడు అయ్యా, నీ జాబ్ అంతా మానేసి నీ పని అంతా మానేసి దేవుని సేవకు వచ్చానని చెప్పట్లేదు.
సేవ గురించి నేను చెప్పట్లేదు. దేవుని పని నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు జరిగించాలని చెప్తున్నాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనండి, నీవు నా పని జరిగిస్తున్నావా? నీవు నా పని ఏం చేస్తున్నావు? నీవు నా కోసం ఏం చేస్తున్నావు అని దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు, నిన్ను నన్ను కూడా. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. ఈ పరిచర్య, ఈ పని, దేవుని కొరకు నువ్వు జరిగించే ప్రతి పని నేను పరలోకము కొరకు సిద్ధపరుస్తున్నాను. గమనించండి. పరిచర్య లేని నీ సాక్ష్యం పనికిరాదు. హల్లెలూయా. పరిచర్య లేని నీ సాక్ష్యం పనికిరాదు. అర్థం, దేవుని కోసం నీవు పని చేయని నీ సాక్ష్యం పనికిరాదు. దేవుని కొరకు నీ చేతులు నీ కాళ్ళు వాడబడకపోతే నీ సాక్ష్యం పనికిరాదు, పని చేయదు, చెల్లదు. ఏ చోటకు వెళ్ళినా నువ్వు చెప్పలేవు. విశ్వాసం నీకు రాదు, ధైర్యం నీకు రాదు. దేవుని కొరకు నువ్వు పని జరిగిస్తే ధైర్యముగా ఉండగలుగుతావు. నీకు ఏ చోట వెళ్ళి ధైర్యంగా ఉండగలుగుతావు. ఏ చోట వెళ్ళి దేవునికి చెందిన వ్యక్తిగా నువ్వు నిలబడగలుగుతావు. హల్లెలూయా. కేవలం దేవుని పరిచర్యలో ఉన్నటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని పరిచర్య కొరకైతే, దేవుని సేవ కొరకైతే, సేవకుని కొరకైతే ఇంకా ఎక్కువగా నీవు నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఎవరైనా సరే, ఎవరసలైనా సరే, ఎవరసలైనా సరే మనం నేర్చుకోవాలి. ఏలియా దగ్గర ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా దగ్గర 2వ రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఎలీషా గురించి. ఎలీషా కొరకు ఏం చెప్తారంటే, ఏలియా మీద, ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన వాడితను అని ఎలీషా కొరకు దేవుడు పరిచయం చేస్తాడు. యెహోషువ కొరకైతే మోషే యొక్క సేవకుడు అని పరిచయం జరిగిస్తాడు. నీవు దేవుని సేవలో ఎదగాలంటే కూడా పరిచర్య నీకు కొలతగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీవు సేవకునిగా, ఒక మంచి సైనికునిగా ఎదగాలంటే కూడా పరిచర్యలో దేవుడు కొలుస్తాడు. ఎంతగానో దేవుడు ప్రయాసపడు. మాకైతే మంచి వారసత్వం ఉంది, మంచి ధైర్యం ఉంది, మంచి దేవుని సేవకు దగ్గర పెరిగిన మన ధైర్యం ఉంది మాకు. చాలా మంది ఇక్కడ వెళ్ళినప్పుడు, ఏదైనా మీటింగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. చెన్నై అటు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలామంది చాలా గౌరవిస్తారు. పెద్ద పెద్ద వయసున్న వాళ్ళు కూడా, బ్రదర్ మీ భాష గురించి మాకు తెలుసు, మంచి వ్యక్తులను నేను పెరిగినాను, మిమ్మల్ని చూస్తే మీ భాషను నడిపి మాకు అర్థమవుతుంది కదా, మిమ్మల్ని చూస్తే మీ ఆత్మీయత మాకు అర్థమవుతుంది కదా. పెద్ద వయసులో కూడా పేరు పిలవరు, బ్రదర్ అని పిలుస్తారు. ఆ గౌరవము, ఆ ఆత్మీయత, ఆ ధైర్యము దేవుని యొక్క పరిచర్యలోనే వస్తుంది. హల్లెలూయా. నీవు దేవుని కోసం పరిచర్య ద్వారా కట్టుకుంటావు. ఈ పరిచర్య నీకు వారసత్వం ఇస్తుంది. హల్లెలూయా. ఈ పరిచర్య నీకు అభిషేకం ఇస్తుంది. పరిచర్య చేయడం ద్వారా నీవు దేవుని అభిషేకాన్ని పొందుకుంటావు. పరిచర్య చేయడం ద్వారా నీ పితరుల వారసత్వాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి గమనిస్తాం, మనము దేవుని పని జరిగించాలి. పని జరిగించే ప్రతి వ్యక్తిని దేవుడు ముద్రిస్తాడు. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, ఈరోజు మనం దేవుని పని ఏదైనా జరిగిస్తూ ఉన్నామా? మనం దేవుని పని మన జీవితంలో కలిగి ఉన్నామా? గత 2 నెలల క్రితం దేవుడు అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు 12 గంటల ప్రాంతంలో 2 యవనస్తుల్ని చూపించి వీరి కొరకు ప్రార్థన చేయి అని దేవుడు సెలవిచ్చింది. ప్రభా, ఏమో ప్రార్థన చేయాలి, మంచిగా ఉన్నారు కదా, మంచి ఆత్మీయతలో ఉన్నారు కదా, ఏమని దేని కొరకు ప్రార్థన చేయాలి? ప్రార్థన ప్రారంభించినప్పుడు
వీరు నా పని జరిగిస్తున్నారు, వీరి కొరకు ప్రార్థన చేయి అని దేవుడు సెలవించాడు. కన్నీటితో ప్రార్థన గంట సేపు ఆగలేదు. ఎందుకయ్యా అంటే దేవుడు తన పని జరిగించే బిడ్డలని ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన పని జరిగించే ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటాడు, గొప్ప చేయాలని కోరుకుంటాడు. కాబట్టి మనము ఈ భూమి మీద బ్రతికినన్ని దినాలు దేవుని పని జరిగించి వెళ్దాం. మన పనికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు మన కొరకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వల్ల కూడా మన మధ్యలో ఉంది ఈ సమయంలో. హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను యేసయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను యేసయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. ఈ సన్నిధిలో ధైర్యముగా చెప్పి నా సాక్ష్యం నాకు తక్కువగా ఉంది. నీ పనిలో నేను పాల్గొన్నా, నా జీవితం తక్కువగా ఉంది. నీ పనిలో నీవు నన్ను మలచుకోవాలని ఆశపడుతున్నావు. నీ పనిలో నన్ను అభివృద్ధి చేయాలని నువ్వు ఆశపడుతున్నావు. ప్రభు నన్ను క్షమించు. ఇంతవరకైతే నేను పట్టించుకోలేదు ప్రభు. ఇంతవరకైతే నేను నా మనస్సును పెట్టలేదు ప్రభు. ఇదివరకైతే సాధారణంగా జీవిస్తే సరిపోతుందేమో అనుకున్నాను. నీ పనిలో నీ పరిచర్యలో పరిపక్వత చెందే జీవితం నాకు కావాలయ్యా. పరిపక్వత చెందే జీవితం నాకు కావాలయ్యా. నలుగొట్టబడే జీవితం నాకు కావాలి తండ్రి. విలువబడే జీవితం నాకు కావాలి యేసయ్యా. నీ చేతిలో ఉన్న రొట్టెను నేను నన్ను విరుచు, నన్ను మలచు, నన్ను నలగొట్టు ప్రభా. నీ రాజ్యానికి క్వాలిఫికేషన్ నాకు కావాలి. పరలోకానికి అర్హత నాకు కావాలి.
స్తుతించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా జీసస్. ఆయన నెలకు గుర్తపడ్డాడు. శరీరధారిగా ఉన్న దినములలో ఆయన రోదన అనుభవించినాడు, వేదన అనుభవించి ఉన్నాడు, అపహసించబడి ఉన్నాడు, వెలివేయబడి ఉన్నాడు. అయితే వీటన్నిటిని బట్టి ప్రార్థన చేత, యాచన చేత, రోదన చేత ఆయన అంగీకరించబడ్డాడు. నీవు నేను కూడా మన జీవితంలో ఉండే పని ద్వారా మనం అంగీకరించబడతాం, పరిచర్య ద్వారా మనం అంగీకరించబడతాం. అడుగు దేవుని, నీ సమర్పణ చెప్పు దేవునికి, ఒక మాట చెప్పు దేవునికి. రోజు దేవుని రక్తం, దేవుని యొక్క శరీరం మనం తీసుకోవచ్చుంది సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. ఏ రీతిగా నీవు దేవుని కొరకు బ్రతకాలని అనుకుంటున్నావు, ఏ రీతిగా దేవుని పని జరిగించాలని అనుకుంటున్నావు, ఏ రీతిగా నువ్వు నలగొట్టబడాలని అనుకుంటూ ఉన్నావు, ఏ రీతిగా నీవు దేవుని సన్నిధిలో విరిచి వేయబడాలని అనుకుంటూ ఉన్నావు. హల్లెలూయా జీసస్, హల్లెలూయా లార్డ్, హల్లెలూయా జీసస్ లార్డ్ ఆల్మైటీ. ప్రార్థించు, ఒక సమర్పణ దేవునికి చెప్పి రోజు నేను అంగీకరించబడాలి, నేను విడిచిపెట్టబడకూడదు, నేను త్రోసివేయబడకూడదు, నేను విడిచిపెట్టబడకూడదు. నాయనా, నీవు నాకు ఇచ్చిన ఈ జీవితంలో కొంచెమైనా నేను జరిగించకపోతే, నీవు నాకు అనుగ్రహించిన జీవితంలో ఈ ఒక్క పరిచర్యను నేను చెల్లించకపోతే ఈ జీవితం ఎందుకు? ఈ జీవితం ఎవరి కోసం? ఈ జీవితం ఎందుకోసం? నా కుమారుడు, నువ్వేం చేసినా నా కోసం అని దేవుడు నిన్ను రాబోతుంది. హల్లెలూయా. నా కుమారుడు, నా కోసం నువ్వేం చేసినావు అని దేవుడు నిన్ను నన్ను అడిగి ఒక రోజు రాబోతుంది. దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. పరీక్షలలో వంగాలని, పరీక్షలలో నలిగిపోవాలని, పరీక్షలలో విరిచివేయబడాలని, పరీక్షలలో తగ్గాలని యేసు ప్రభువు అన్నాడు, నేను పరీక్షలను చేయించుకుంటూ రాలేదు లోకానికి, కానీ మీకు పరిచయం చేయలేకే వచ్చింది అని దేవుడు అన్నాడు. దేవాది దేవుడు అంతగా తగ్గించుకున్నాడు. నీకు నాకేమైంది? నీవు నేనేం చెప్పాలి? నీవు నేనెంతగా తగ్గించుకోవాలి? నీవు నేనెంతగా నలిగిపోవాలి? నీవు నేనెంతగా విడిచివేయబడాలి? ప్రభువులలో సహాయం చేసి సేవకుని మనస్సు ప్రభువులలో సహాయం చేయడానికి రావచ్చు. త్వరగా
దీవించండి నాయన, నన్ను దీవించండి ప్రభా. నేను ఒంటి వ్యక్తిగా ఉండకూడదు నాయన, సాధారణ వ్యక్తిగా నేను ఈ లోకం విడిచి వెళ్ళకూడదు ప్రభా. అయ్యా, నీ కొరకు ఏమి సంపాదించుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదయ్యా. నేను నీ కొరకు వాడబడాలి, నీ కొరకు ప్రభా. నా శరీరాన్ని వాడబడాలి, నీ కొరకు నేను పని జరిగించాలి. అయ్యా, నన్ను దీవించండి ప్రభా. అయ్యా, నన్ను దీవించండి ప్రభా అని అడుగు. హల్లెలూయా జీసస్ మై లార్డ్, హల్లెలూయా జీసస్ మై లార్డ్, హల్లెలూయా యేసు ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీకే కృతజ్ఞతలు నాయన, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా, మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. దేవుని యొక్క రక్తం, దేవుని యొక్క శరీరం మనం తీసుకోవచ్చున్నాం. మనల్ని మనము సిద్ధపరచుకుందాం. అనర్హమైన ప్రతి వాటిని మనం విడిచిపెడతాం. దేవునికి వ్యతిరేకమైన ప్రతి వాటి కొరకు క్షమాపణ అడుగుతాం. దేవునిలో నేను ఇంతకాలము నిర్లక్ష్యం చేసిన ప్రతి విషయం కొరకు క్షమాపణ అడుగు. యేసయ్యా, నీవు ఈ భూమి మీద దేవుని కొరకు జరిగించిన క్రియలను బట్టి ఒక క్రొత్త పేరు నీకు పెట్టబడుతుందని సెలవిచ్చిన దేవుడు. క్రొత్త పేరుతో దేవుడు మనల్ని పిలిచి, ఆ పిలుపు ఏంటో తెలుసా? నీ దేవుని కొరకు చేసిన పనిని బట్టి, నీ యొక్క వ్యక్తిత్వమును బట్టి క్రొత్త పేరు నీకు పెట్టబడతాంట. మరి నీ వ్యక్తిత్వము, నీ పని, నీ క్రియలు ఏ రీతిగా దేవునిలో నీవు చేస్తూ ఉన్నావు, ఏ రీతిగా నీవు దేవుని కొరకు జరిగిస్తూ ఉన్నావు, దేవునికి చెప్పవచ్చు. మోషే గారు వచ్చి దేవుని శరీరం కొరకు, దేవుని రక్తం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, అన్న తండ్రి, నీ పరిశుద్ధ పాలన పొందడం తండ్రి కృతజ్ఞతలు. మా కొరకు ఆ శిలువలో తండ్రి కాళ్ళలో, చేతులలో వేపులు కొట్టబడి ఆ శరీరం అంతా పడుతున్నప్పుడు ముక్కలుగా రాలిపోతుంది. నాయన, మా తలంపులతో, ఆలోచనలతో, మా హృదయంతో, అంతరంగంతో, మాలో గర్వం, కోపం, అసూయ, ఈర్ష్య, తండ్రి లోబడలేని తత్వం, ఇతరులను విమర్శించే తత్వం, ఏ విషయంలో తప్పిపోతున్న మన తండ్రి
మీరు మా కొరకు ఆ సిలువలో పొందిన దెబ్బల ద్వారా, కార్చిన రక్తం ద్వారా, దున్నబడిన శరీరం ద్వారా తండ్రి మేము ఇందులో పాల్గొంటున్నాము నా తండ్రి. నా ప్రభా నాయన మమ్మల్ని సరిచేయండి. ఆ యొక్క శరీరం ఎలాగ దున్నబడిందో తండ్రి మా కోపాన్ని, మా గర్వాన్ని విలుగొట్టండి నాయన. ఈ రక్తం మా శరీరంలో కలిసి ప్రతి పాపాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, ప్రతి రోగాన్ని స్వస్థపరచండి తండ్రి. నా ప్రభా ఎవరైతే కోపంతో, ఆశతో, పగతో, నాయన కలహాలతో తండ్రి నాయన ఏదైతే ప్రభా ఉదయంలో తండ్రి రోజు నాయన సన్నిధిలో ప్రభా ఈ యొక్క రొట్టె యొక్క రాక్షసులు తీసుకొని చుండగా నాయన క్షమాపణతో, ఒప్పుదలతో, ఒప్పందంతో, నిబంధనతో తండ్రి క్షమాపణ పూర్వకంగా తండ్రి ఈ యొక్క రొట్టె రాక్షసును తీసుకోవడానికి నాయన సమర్పణ కలిగిన తండ్రి నా ప్రభా విన్న వాక్యాన్ని బట్టి నాయన ఎదురుగనికి సమర్పించుకోవాలని తండ్రి నాయన ఈ రొట్టె ద్వారా ఈ రాష్ట్రం ద్వారా తండ్రి సరిచేయమని కోరుచున్నాను తండ్రి. రొట్టెను రాసుకుని ఈ యొక్క రక్తముగా శరీరముగా తండ్రి నాయన మేము నాయన నమ్మి ఒప్పుకొని అంగీకరించి నాయన తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఈ రొట్టె ద్వారా రాష్ట్రం ద్వారా తండ్రి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, ప్రతి పాపమును తండ్రి కడిగివేయండి, తుడిచివేయండి తండ్రి. దీనికి తండ్రి రొట్టెను రాష్ట్రం దీవించమని ఆశ్రయించడం, మైండ్ పొందమని తీసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించడం యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. శిలువలో ఆయన నలిగిపోయినాడు, శ్రమలలో ఆయన నలిగిపోయినాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఎందుకు నలిగిపోయినాడు? నిన్ను నన్ను ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి, నిన్ను నన్ను సరిచేయడానికి, నిన్ను నన్ను తీర్చిదిద్దడానికి, నిన్ను నన్ను పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దడానికి నలిగిపోయాడు. ఆయన పొందిన శ్రమను చూడు, ఆయన పొందిన శిలువను చూడు, ఆయన వేలాడుతూ ఉన్న రక్తపు ధారలు పారుతూ ఉన్న శిలువను చూడు. తలలో నుంచి రక్తపు చుక్కలు కళ్ళ మీద నుంచి కారుతూ ఉన్న ఆ దృశ్యము చూడు. వెంట్రుకలకు రక్తము అంటి రక్తం ఎండిపోయి నరక వేదన అనుభవిస్తున్న శిలువను చూడు. దాహముతో ఎండిపోయిన నోటితో, దాహము లేక ఎండిపోయిన నోటికి మాట రాక, మాట్లాడలేక, అరవలేక, దాహము దాహము దాహమని గోచాడుతున్న ఆ యేసయ్యను చూడు. పోతే పోని, అయితే కానీ దాహం అయితే కానీ, గొంతు ఎండిపోతే పోని నాకేంటి, ఏదైనా కానీ యేసయ్యకు నాకెందుకు అన్నట్టుగా నీవు ఉంటున్నావా? నువ్వు ఎంత కష్టమైన అనుభవించుతున్నావా? నాకేంటి, నాకొద్దు,
నేను నా ప్రభువును దగ్గర చేర్చుకుంటాను. నేను నా ప్రభువు కొరకు జీవిస్తాను. నేను నా ప్రభువుకు దాహము తీర్చే వ్యక్తిగా నేను ఉంటాను. నేను నా ప్రభువు కోసం ప్రయాసపడతాను. నా ప్రభువును హత్తుకుంటాను, దాహము తీరుస్తాను. పట్టించుకోకుండా నేను ఉండను. నా దేవుని ఒంటరిగా విడిచిపెట్టను. నేను నా దేవుని కోసం నా జీవిత కాలం అంతా నేను జీవిస్తాను అన్న మాట నీకుందా? అన్న సమర్పణ నీకుందా? అన్న సమర్పణ నీకుందా? ముల్లతో నీ మకుటం అల్లిరే నీ తలపై. మకుటం అంటే కిరీటం. కిరీటం ఎవరికి పెడతారు? ఒక రాజుకి పెడతారు. రాజుకైతే కిరీటం ఉంటుంది. కానీ యేసయ్యకి ఏముంది అక్కడ? ముళ్ళతో అల్లిన ముళ్ళ కంపను పెంచిన రాజుగా వజ్రాలతో వైఢూర్యాలతో పెట్టవలసిన కిరీటానికి బదులుగా ముళ్ళతో అల్లబడిన ముళ్ళ కంపను దేవుని తలకు పైగా ధరింప చేసినాడు. ఆ వేదన నీకు అర్థమవుతుందా? ఆ బాధ నీకు అర్థమవుతుందా? ఆ శిలువను నీవు పట్టించుకో. ఎవరికైతే రొట్టె అందలేదు మీ కుడి చేయి పైకి చూపించవచ్చును. మీకు రొట్టె అందిస్తారు దేవుని సేవకులు. వెనకాల కొంతమంది వెనకాల మీ చేయి పైకి ఎక్కించవచ్చును. సేవకులు చూసి మీ దగ్గరకు వస్తారు. త్వరగా అందించడానికి ప్రయత్నం చేయండి. చిరకతో నీ దాహం తీర్చెను ఈ లోకం. చిరకతో నీ దాహం తీర్చెను ఈ లోకం. చిరక చేదు రసము ఆయనకు దాహము తీర్చినంత ఈ లోకం. ఏక చేదు రసం. నీవు దేవునికి వ్యతిరేకంగా జరిగిస్తున్న పనులు, దేవుని మాటకు లోబడకుండా చేస్తున్న క్రియ చేదు రసముగా నీవు దేవుని దాహము తీర్చే ఆ చిరక. దాహముతో అల్లాడుచున్నటువంటి యేసయ్య చేదు రసము నీవు దాహము తీరుస్తావా? నీ చిన్న క్రియ చేపకి చూసి ఎవరైనా చేపకి కూర్చోవచ్చు. చేదు ఆయన నోటికి అందిస్తున్నారు. ఆ వేడి ముఖ్యాంకులు సంగమనించు. దాహముతో నీ వైపు చేతులు చాచుతున్నా నీ యేసయ్యకు చేదు రసాన్ని నీవు నోటికి అందిస్తే, చేదుని జీవితాన్ని ఆయనకు అందిస్తే, చేదుని ప్రవర్తనను ఆయనకు అందిస్తే, చేదుని అతిక్రమములను ఆయనకు అందిస్తే ఆయన ఎట్లా ఏడవాలి? ఆయన ఎట్లా వేదన పడాలి? ఆయన దాహం ఎట్లా తీరాలి? ఒక్కసారి గమనించు. ఆ ఏడుపు నీ కోసమే, ఆ రోదన నీ కోసమే.
దిగిన ఆ మేకులు నిలబడి, కూర్చుతున్న ఆ ముళ్ళ కిరీటం నిలబడి, పొడిచిన ఆ బల్లెపు పోటు నిలబడి కదా. అందుకంటే ఆలోచన అందినట్లయితే ఇది దేవుని యొక్క శరీరం అని గమనించి సరి చేసుకో. దేవునికి నీకు మధ్య ఏది నిలబడుతుంది? దేవునికి నీకు మధ్య రొట్టె ఇంకా ఎవరైనా అందరి వారు ఉంటే చేయి పైకి తుంచవచ్చు. దయచేసి త్వరగా మీకు అందించబడుతుంది. వెనకాల దేవునితో నీ సంబంధం ఇక్కడ తెగిపోతుంది. ఏ విషయంలో తప్పిపోతున్నావు? ఏ బలహీనతని ఏర్పాటు చేస్తున్నది? సరి చేసుకో, విడిచిపెట్టు, క్షమాపణ అడుగు, యేసయ్యకు సహాయం చేయమని అడుగు. ఆయన నీ కొరకే కదా వేలాడుతూ ఉన్నది, నీకు సహాయం చేయడానికి కొరకే కదా వేలాడుతూ ఉన్నది. అడుగు, నీ యేసయ్యను అడుగు. ఇది దేవుని యొక్క శరీరం గమనించి దేవునికి మనుషులను సరి చేసుకొని నీ చేతిలో ఉన్న ఈ దేవుని యొక్క శరీరాన్ని నువ్వు తీసుకోవచ్చును. విజయ్ పైకి తుంచవచ్చును. మీకు రాక్షసం అందించబడింది. త్వరగా అందించేసి
కోసం కాదా అంతగా విడిచిపెట్టుకున్నది? నీ కోసమే కాదా? ఏదేమైనా సరే నా బిడ్డ నాకు కావాలి. ఏది ఏమైనా సరే నా బిడ్డ నాకు కావాలి. నా కుమారుడు, నా కుమార్తె నాకు కావాలి. వాళ్ళకంటే ఎక్కువ నాకు ఏది కానీ విశ్వమంతటిలో అది వేలాడుతూ ఉన్నాడు. చూడు, వేలాడుతూ ఉన్నాడు. చూడు, ఈ మాట చెప్పాను. వేలాడుతూ ఉన్న ఆయన వైపు చూసి నీ మాట చెప్పాయనకు చెప్పాయనకు తండ్రి అని పిలిచి నీ సమర్పణ చెప్పాయనకు రాష్ట్ర మండలి వారు విజయపాలి చూసి నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు నేనే చెప్పినని ఈ ఘోరమైన పాపముతో నాకు నువ్వు వేలాడిన వయస్సయ్యా కొద్దిగా కూడా మిగిల్చుకోకుండా చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసమే
నీ శరీరంలో నీ రక్తంలో తీసుకుంటూ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా అని దేవునికి చెప్పి నీ చేతిలో ఉన్న దేవుని యొక్క రక్తమును నువ్వు తీసుకోవచ్చును. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన మా తండ్రి, అయ్యా మిఠను నీ వంటి వాడు లేడు ప్రభా. దేవదూతల సభలో నువ్వు మిక్కిలి భయంకరమైన దేవుడు. పరలోకమే నీ పాదాల చెంత ఉంది. అటువంటి మహామహోన్నతుడవు కేవలం మట్టి మనుషుల కొరకు దిగి రావాల్సి వచ్చింది. మమ్మల్ని ఎంతగా ప్రేమించిన తండ్రి, ఈ శరీరంలో మా కొరకు చేసి ఈ రక్తము చివరి రక్తపు గుర్తు కొరకు మాకు కాచి మా జీవితాలను మీరు కొన్నారు. ఈ విలువైన రక్తము చేత కొనబడిన మా జీవితాలు ధన్యములైనవి ప్రభా, ధన్యములైనవి. రాజక రక్తములో నేను కడగబడినానని, నేను పాలు పొందుకున్నానని, ఈ కృప ఈ ధైర్యము కొరకు కృతజ్ఞత అభివందన చెల్లిస్తున్నాను నాయన. మీ యొక్క రక్తము కొరకు, మీ యొక్క శరీరము కొరకు, ఈ ఆరాధనంతటి కొరకు కృతజ్ఞత అభివందనలు చెల్లించుకుని వచ్చినాం. ఎవరికైతే ఈ భాగ్యము లేదు, మీరు వారికి ఈ భాగ్యము దయచేయండి. మీ సన్నిధిలోకి నడిపించండి. ఈ విలువ కాపాడుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి మీకు మహిమకరముగా మమ్మల్ని నిలబెట్టమని, మీరు మమ్మల్ని వాడుకోమని. ఇదిగో నాయనా, మేము ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మీ కొరకు విలువ గల వెలగల రాళ్ళను కట్టుకునే బిడ్డలుగా మంచి గృహములు మేము సిద్ధపరచుకునే బిడ్డలుగా మీరు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చేద్దాం. దయచేసి మీ చేతిలో గ్లాస్ నుంచి తగిలివద్దు, జాగ్రత్తగా వాటిని పిల్లలకు అందించాలి. సిస్టర్ లీలా ప్రియంగా గారిగా దయచేసి గమనించాలి. ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడినటువంటి వారు ఈ చోట సహోదరి రూతు, సహోదరి జ్యోతి ఉంటారు. జ్యోతి స్త్రీల వైపు వారిని కలిసి ప్రార్థన చేయించుకోవచ్చు. పురుషుల వైపు అయితే పాస్టర్ మోషే గారు, బ్రదర్ సోలమన్ గారు పురుషుల వైపు ఉంటారు. వారిని కలిసి ప్రార్థన చేయించుకోవచ్చు. బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడినటువంటి వారు మీకు బాప్తిసం క్లాస్ ఇవ్వడానికి బ్రదర్ గుంచెల్లి గారు ఆ చివరిలో ఉంటారు, అతన్ని కలవచ్చు. ఎవరైనా ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి వారైతే స్టేజ్ పైకి వస్తే ప్రార్థన చేస్తారు సామ్యుల్ గారు. తర్వాత ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి వారు మాట్లాడాలి, కలవాలి అనుకున్నటువంటి వారు బ్రదర్ సామ్యుల్ గారిని కలవచ్చు. సిస్టర్స్ వైపు అయితే సిస్టర్ మేరీ గారిని కలవచ్చు.